బచ్చలకూరి జోసెఫ్ అంటే అందరూ గుర్తుపట్టలేకపోవచ్చు. ప్రశ్న రావణ్ అంటే అందరికీ గుర్తొస్తుంది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో నిర్బంధించబడ్డాడు. ఎట్టకేలకు చిట్ట చివరకు ఈ ప్రభుత్వం రావణ్ని బంధించడంలో అతి కష్టం మీద విజయం సాధించింది. ప్రభుత్వం విజయం సాధించింది అనుకుంటున్నారు కానీ నిజానికి దీనిలో ఖచ్చితంగా రావణ్ విజయం సాధించాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్నటి దాకా రావణ్ కేవలం ప్రశ్న రావణే. ఇవాళ ప్రభుత్వం అతన్ని హీరో రావణ్గా చూపించగలిగింది రాష్ట్ర ప్రజానీకానికి. చాలా పెద్ద ఎత్తున సింపతి మూటగట్టుకున్నాడు. తన పర్సనాలిటీని అద్భుతంగా పెంచుకోగలిగాడు. ఎన్ని కేసులు పెట్టినా ఎదిరించి నిలబడతాను అనేటువంటి సందేశం ఇవ్వగలిగాడు. అసలు రావణ్ని బంధించడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి నాకు అర్థం కాలేదు. రావణ్ నాకు బాగా తెలుసు, యూట్యూబర్గా నన్ను 3 సార్లు అతను ఇంటర్వ్యూ చేశాడు. అతనితో ప్రైవేట్గా కూడా నేను సంభాషించాను. అతను ఒక ఐడియాలజీతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సరే, ఆ ఐడియాలజీ మీకు నచ్చుతుందా నాకు నచ్చుతుందా అనే దానికి నేను పోలేదు. అతనికి ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ ప్రకారం అతను తన ప్రవర్తనని చేస్తూ ఉన్నాడు. సరే, మొన్న జరిగినటువంటి సంఘటనలో అతను హిందూ మతాన్ని తిట్టాడని, పవన్ కళ్యాణ్ని తిట్టాడని రకరకాల విమర్శలు ఉన్నాయి. సరే, వాటి జోలికి నేను పోదలుచుకోలేదు. ఎందుకు పోదలుచుకోలేదంటే అతన్ని వెంటాడుతున్నటువంటి తీరు చాలా ప్రమాదకరమైంది కాబట్టి. ప్రజాస్వామ్యంలో ఈ విధమైన పద్ధతుల్లో ఒక వ్యక్తిని వెంటాడకూడదు. మీకు వివరంగా చెప్పాలంటే చాలా సందర్భాల్లో మనం వింటుంటాం, ఒక బంతిని బలంగా కసిగా నేలకేసి కొట్టామనుకోండి, దానికి 10ంతల స్పీడ్తో బంతి పైకి లేస్తుంది. ఖచ్చితంగా అంతే. ఇవాళ రావణ విషయంలో కూడా ఇవ్వవలసిన ఫోర్స్ కన్నా ఎక్కువ ఫోర్స్ ఇచ్చారు. దాంతో రావణ్ మరింతగా పైకి లేచాడనేది నాకున్నటువంటి పరిజ్ఞానం. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. దీనిలో ప్రభుత్వం చాలా అపాస్పాలైంది. ఎందుకంటే రావణ్ణి అరెస్ట్ చేయటం వల్ల కాదు, అరెస్ట్ చేసినటువంటి విధానం వల్ల. ఒకదానిలో బెయిల్ వస్తే మరొకసారి అరెస్ట్ చేయటం, ఇలా పరంపరగా. అదేదో జోక్ చెప్తారే పాత సినిమాలో, చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని, రావణ అరెస్టు జరగాలి మళ్ళీ మళ్ళీ. ఏమిటిది నాకు అర్థం కాలేదు. అంతగా రావణ్ మీద బలాన్ని ఎందుకు ప్రయోగించవలసి వచ్చింది ఈ ప్రభుత్వం అనేది ఇక్కడ ప్రశ్న. ప్రభుత్వం చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది. ఒకవైపున ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకుంటే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో గ్రాఫ్ చాలా స్పీడ్గా పడిపోయిందని చెప్పక తప్పదు. ఎందుకంటే రావణ్ని అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే వచ్చి ఆయన ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చెబితే ఆ ప్రెస్ మీట్లో చాలా సూక్తులు ఆయన బల్లె వేశాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ట్రోల్ చేస్తూ అనేకమైన వీడియోలు మన ముందు ప్రత్యక్షమయ్యాయి. అంటే మీకు మాత్రం చట్టం వర్తించదు, కానీ రావణ్కి మాత్రం చట్టం వర్తిస్తుందా అనేటువంటి ప్రశ్నలు కొల్లలుగా ఈ రాష్ట్రంలో ఉద్భవించాయి. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకనో చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గ్రాఫ్ పడిపోతుంటే నాకు కూడా ఎందుకో బాధ ఇస్తుంది. బహుశా ఆయన మీద అజ్ఞానమా? కాదు, జాలి. ఎందుకంటే రాజకీయాల్లో అతి ఉత్సాహంగా వచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా డ్రాప్ అయిపోతున్నాడు, ఈ విధంగా అపాస్పాలు అయిపోతున్నాడు. కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఇలాంటి పనులు చేస్తున్నాడు. అందువల్ల కొద్దిగా జాలి కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే మీరు చూశారుగా, 4 చోట్ల రావణ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేసినప్పుడు పోలీస్ స్టేషన్ మీదకి దాడులకు వెళ్ళింది ఎవరండి? జన సైనికులే, ముఖ్యంగా కాపు సోదరులు. నేను అడుగుతా ఉన్న జన సైనికుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, కూటమిలో మీరు భాగం కదా, ఎందుకు తెలుగుదేశం వాళ్ళు రాలేదు? మీరే ఎందుకు వెళ్ళారు? ఆలోచించారా? ఆలోచించే శక్తి మీకుందా? నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరుగుతుందని అనుకుంటే, పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళాలనుకుంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు రాలేదు? ఇక్కడే అసలు విషయాన్ని మీరు ఆలోచించలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారంటే, తన కొడుకుని భవిష్యత్తులో పెద్ద నాయకుడిని చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గొడ్డల పార్టీ అని ప్రచారం చేస్తున్నాడు. ఈ జనసేన కూడా పోలీస్ స్టేషన్ల మీద ఎగబడేటటువంటి పార్టీ అనే పద్ధతుల్లో చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో. ఒకసారి ఆలోచించగలరా? అంత శక్తి మీకుందా? ఉందో లేదో నాకు తెలియదు. ఆలోచించే ప్రయత్నం చేయవలసిందిగా జన సైనికులకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వింటారా అది మీ ఇష్టం. ఇక రెండో అంశం ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ మరింత స్పీడ్గా పడిపోవడానికి మరొక కారణం ఉంది. అదేంటంటే సాయి కృష్ణ డెత్.
ఆ సాయి కృష్ణ డెత్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా ప్రవర్తించాడు, చంద్రబాబు ఎలా ప్రవర్తించాడు ఒకసారి బేరీజు వేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆ సాయి కృష్ణ తల్లి గారిని పిలిచారు, ఓదార్చారు, ఆమెని చేతులు పట్టుకొని అమ్మా నీకు న్యాయం చేస్తానని చెప్పాడు. దట్ ఈజ్ పాలిటిక్స్, అవునా? మరి పవన్ కళ్యాణ్ గారు మీరేం చేశారు? మీరు వాళ్ళు మీ పార్టీ అని బహిరంగంగా ప్రకటించుకున్నా అతను క్రిమినల్, ఆ క్రిమినల్ని ఎందుకు సపోర్ట్ చేయాలి అని గర్జించారు. చూసారా డిఫరెన్స్? చంద్రబాబు నాయుడు గారేమో ఆ కుటుంబానికి మేలు చేసే మహాత్ముడయ్యాడు, మీరేమో మీ పార్టీ వారని చెప్పుకున్నా వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడి వారికి గాయాలు కల్పించారు. చూసారా ఎంత తెలివిగా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించకపోతే ఆ తర్వాత మీ ఇష్టం. అంతేకాదు, ఒక వ్యక్తిని అతి దారుణంగా హింసించాలి, కక్ష పట్టాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ధైర్యవంతుడైతే మరింతగా పెరుగుతాడు అనే ఒక నగ్న సత్యాన్ని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోతున్నారు. ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను. ఎమర్జెన్సీ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ చేశారు, ధైర్యంగా ఎదుర్కొంది. ఆ అరెస్టు తర్వాత ఆమె ద్విగుణీకృతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో భారతదేశంలో బలపడిపోయింది ఆమె అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. బహుశా మీకు తెలియదేమో. అక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు కలిసి. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఎదుర్కొన్నాడు, ఒక మంచి లీడర్గా తయారయ్యాడా లేదా? గెలుపు ఓటములు పక్కన పెట్టాడు. అక్కడ దాకా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన్ని పరామర్శించి బయటకు వచ్చి రంకెలు వేశారే, ఇది అన్యాయం అన్నారే. కానీ నన్ను కానీ లేదా రావణ్ని కానీ అరెస్ట్ చేసినప్పుడు మాత్రం మీరు మౌనంగా ఉండటం సరిగదా? రావణ్ని అరెస్ట్ చేయటంలో ప్రధాన పాత్ర మీరే పోషించారని చెడ్డ పేరును తెచ్చుకున్నారు కదా. ఇవాళ రావణ్ ఇంతకు ముందు కేవలం ఒక యూట్యూబర్ మాత్రమే. ఇవాళ రావణ్కి తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక పేజీని కేటాయించారు కదా. ఎక్కడనే నాకు అర్థం కాలేదు. రావణ్ని వరుసనే అరెస్ట్ చేస్తుంటే, విడుదల చేస్తుంటే ఏం కేసులు పెట్టారండి? ఎంత పెద్ద కేసు అండి ఈ ఏపీఏ. ఇది టెర్రరిస్టుల మీద పెట్టేటటువంటి కేసు. అలాంటి కేసుని రావణ్ అనేటువంటి పిచ్చుక మీద మీరు ప్రయోగించారు. అతను ఎదుర్కొంటే పిచ్చుక కాదు, మహాశక్తివంతుడు అవుతాడు. అతను ఎదుర్కొంటాడు, ఒక మహాశక్తివంతుడు అవుతాడు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో పప్పులో కాలేశారు. పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ స్పీడ్గా పడిపోవడానికి దోహదం చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి విషయాలలో జాగరూకతతో వ్యవహరించకపోతే పొలిటికల్గా నష్టం జరుగుతుందనే విషయం మీరు నష్టం జరిగిపోయిన తరువాత తెలుసుకుంటే మనం ఏం చేయగలిగింది లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కక్షలు కార్పణ్యాలతో ప్రభుత్వాలని, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటే ఆ ప్రభుత్వాలు కలకాలం మనజాలవనేటువంటి నగ్న సత్యాన్ని 3 సంవత్సరాల తరువాత మీరు గుణపాఠంగా నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను.